అటుగానే వెళ్ళాలి. అయితే ఆంటీని మొత్తం వదిలేసే, నేను ఆంటీ చేసేవన్నీ నేను చేస్తా. ఆంటీ చేసేటివన్నీ నువ్వు ఆంటీ చేసేవన్నీ నేను చేస్తా. నువ్వేం చేస్తావు? అన్నీ చేస్తా. అన్నీ అంటే అన్నం వండి పెడతా, నీకు నీళ్లు పెడతా, పక్క సర్దుతా, అన్నీ చేస్తా. అబ్బో చాలా ఉంది మీ దగ్గర. అయ్యో అంకుల్, మీరు మనశ్శాంతిగా లేరన్నారు తెలుసు నీకు, ఊరికి అలా వెళ్ళిపోతున్నావు అంటే నేను తెలుసా నీకు? అంకుల్, మీరు మనసు బాగాలేక దిగులుగా ఉంటే మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాను నేను. హ్యాపీనెస్ కోసం మాట్లాడుతున్నా, వేరే రకం ఏదైనా చేస్తాను అంకుల్. అబ్బా అయితే బానే ఉంది, ఇది అయితే కంఫర్ట్ గా బానే ఉన్నావు దిట్టంగా. అంకుల్ అదేం కాదు, చెప్పాడు వినండి. మనశ్శాంతి లేదు, నాకు కూడా ఇంట్లో ఎవరూ లేరు, నేను మంచిగా చూసుకుంటాను అని చెప్తున్నాను. ఇక్కడే పక్కనే మా ఇల్లు. అవునా? మళ్ళీ డైలీ ఇలాగే రానా? డైలీ ఇలాగే రాకపోతే పక్క తావులు వెళ్ళొస్తారా, వెనక తావులు వెళ్ళొస్తారా? మీ ఇంట్లోకి ఏ టైంలో రావాలి? ఏ టైంలో రండి అంకుల్, మనశ్శాంతి నీకు అక్కడ ఎప్పుడు లేకపోతే అప్పుడు వచ్చేయండి. వచ్చేయమంటారు? వచ్చేయండి. ఏ విధంగా అంటే డబ్బులు ఏం లేదు కదా? డబ్బులు ఎందుకు అంకుల్? డబ్బులు తీసుకుంటారేమని ఒక డబ్బు. నేను ఏమంటున్నాను, డబ్బులు ఎందుకు తీసుకుంటాను, మంచిగా మనశ్శాంతి చూసుకుంటాను అని చెప్తున్నాను. ప్రశాంతత మీకు ప్రశాంతత, మీరు నాలో సగంగా అలా ఆనందండి, దిగులుగా మీరు వెళ్తున్నారుగా, అందుకే నేను మంచిగా చూసుకుంటా, మాకు కంఫర్ట్ ఉంటుంది అంటారు. వెళ్ళిపోయి నేను మంచిగా చూసుకుంటా వచ్చేసి నాకు నచ్చలేదు. ఎందుకు? అరే ఏ విధంగా నచ్చలేదు? నేను నచ్చలేదా? నువ్వు నచ్చడం కాదు, నువ్వు దిగులుగా ఉంటున్నావు, మాట్లాడట్లేదు. నేనేం తీసుకెళ్ళి ఏం చెయ్యాలి నిన్ను? నువ్వు చూసారుగా ఉంటే నేను తీసుకెళ్ళి వచ్చేస్తానంటే నేను నచ్చితే రెడీగా యంగ్ బాయ్ గా అవుతాను అనుకుంటున్నావా? అలా అయిపోతారా? యంగ్ బాయ్ గా అయ్యేస్తారా? చూసుకో సరే, అంతేనా? ఏంటి అంకుల్ చెప్పండి, చూడు మీరు ఎట్టా బట్టలు ఇలా వేసుకొని ఉన్నారు, బ్రహ్మాండం ఉంటాయి డ్రెస్. ఏందనుకున్నా మీకు ఎలా పట్టు శారీస్, అస్సలు మీ బ్లౌజులు ఇప్పుడు ఒకసారి వచ్చింది, దిగులుగా ఉన్నా, నువ్వు ఇలా టచ్ చేయగానే వచ్చిందా? ఇప్పుడు దిగులంతా పోయిందా? ఇంకా నిన్ను మంచిగా చూసుకుంటా. ఓకే, నిన్ను ఏ విధంగా చూసుకోమంటే ఆ విధంగా చూసుకుంటావా? ఇంకా నాతో చూసుకుంటావా? ఆంటీని వదలను, వదిలేస్తే ఇంకా ఆంటీ ఎందుకు? మన ఇద్దరి మధ్యలో ఆంటీ ఎందుకు? ఆంటీ ఉండాలి అన్నమాట. ఎందుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి. తను బాగా చూసుకోవట్లేదు కదా? బాగా చూసుకోవట్లేదు అంటే మనల్ని నమ్ముకొని వచ్చింది కదా, అలా చేయకూడదు కదా. అయితే ఆంటీ కావాలి, నేను కావాలి. ఆంటీతో ఉంటావు, నాతో వస్తానన్నావు, నేను రమ్మనలే కదా, నువ్వు వస్తానన్నావు. నీకేం కావాలి? నీకు పట్టు శారీలు అంకుల్, నీతో మంచిగా చూసుకోవాలి, ఆంటీ చూసుకోవట్లేదు కదా. నేను చూసుకుంటా చూడు, ఈ బట్టలు, ఈ ప్యాంటు, ఈ పట్ట, ఏంది ఇది పట్ట ఇలా అసలు